ఇప్పుడు నానా ఇప్పుడు వస్తుంది సార్. నానా ఇప్పుడు కనబడుతుందా నానా? ఎస్ సార్. రీసౌండ్ వస్తుంది సార్. ఓకే, రీసౌండ్ తగ్గిందా ఇప్పుడు? ఎస్ సార్. ఓకే సరే. సో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సో జీడిపి అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మనీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అన్నాం. సో ఈ మనీ వాల్యూ, సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ చేశారు. సేల్ చేసిన తర్వాత దీంట్లో ఫ్యాక్టర్ పేమెంట్స్ వెళ్ళిపోతాయి. ఈ వాల్యూ ఎవరికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది? లేబర్ కి వేజెస్ రూపంలో, రైట్, ల్యాండ్ కి రెంట్ రూపంలో, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ రూపంలో, ఎంటర్ప్రెన్యూర్ కి డివిడెండ్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఫ్యాక్టర్ పేమెంట్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. వాట్ ఎవర్ ద వాల్యూ ప్రొడ్యూస్డ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్యాక్టర్ పేమెంట్స్, రైట్. సో ఈ హౌస్ హోల్డ్స్ ఈ ఇన్కమ్ ని ఏం చేస్తారు నాన్న? వాళ్ళు ఖర్చు పెడతారు. దే విల్ expend, I think dispose, they will dispose this income, dispose or consume. సో ఎంత ఇన్కమ్ వచ్చిందో అంత మొత్తం కూడా కన్స్యూమ్ చేయరు కదా, కొంత సేవింగ్స్ చేస్తారు. ఆ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి మారుతాయి. సో ఇది మనకి సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయబడతాయి. ప్రొడ్యూస్ చేయబడిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మనీ వాల్యూ ఏదైతే ఉందో, that value will be distributed as wages, rent, income, dividend. And households will receive that factor payments. They will start spending to purchase that goods and services. So they will consume some income. అలాగే కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చేస్తారు. వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ లో కొంత కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చేస్తారు, అలాగే కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారు. సో ఈ సర్క్యులర్ ఫ్లో. సో నథింగ్ బట్ ఎంత వాల్యూ అయితే జనరేట్ అయిందో అది ఏ అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఎంత వాల్యూ అయితే ప్రొడ్యూస్ అయిందో అంతే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎంతైతే డిస్ట్రిబ్యూట్ అయిందో అదే ఖర్చు పెడతారు. సో కొంత ఖర్చు పెడతారు, కొంత ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి వెళ్తుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకే కన్సంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు చెప్తున్నాను. సో నథింగ్ బట్ అల్టిమేట్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అవ్వాలి. నథింగ్ బట్ ఒక ఎకానమీ యొక్క నేషనల్ ఇన్కమ్ మనం కంప్యూట్ చేయాలి అనుకుంటే కనుక వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని తీసుకోవచ్చట, ఆ మెథడ్ లో ఒకటి క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా ఎవరెవరు ఎంత ఇన్కమ్ సంపాదించారు, ఫ్యాక్టర్ పేమెంట్స్, టోటల్ ఆఫ్ ఫ్యాక్టర్ పేమెంట్స్ చేయొచ్చట. లేదా ఎవరెవరు ఎంత ఎక్స్పెండిచర్ చేశారు, ఈ మూడు మెథడ్స్ లో కూడా మనం కంప్యూట్ చేయొచ్చు అంట. సో ఈ ఫస్ట్ మెథడ్ పేరుని ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్ ఆర్ ప్రొడక్ట్ మెథడ్ అంటాం. సెకండ్ మెథడ్ ని ఇన్కమ్ మెథడ్, థర్డ్ మెథడ్ ని ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క మెథడ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ నేను వాల్యూ యాడెడ్ మెథడ్. ఫస్ట్ మనకి వాల్యూ యాడెడ్ మెథడ్. సో మనం ఆల్రెడీ జీడిపి అంటే ఏంటో చెప్పుకున్నాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. డొమెస్టిక్ అంటే ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎకనామిక్ టెరిటరీ ఆర్ డొమెస్టిక్ టెరిటరీ. మనం ఎకానమీని మూడు రకాల సెక్టర్లుగా విడగొట్టవచ్చు: ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, రైట్. సెకండరీ సెక్టర్ కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ
ఫైనల్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు. టెరిషరీ సెక్టర్ గూడ్స్ సర్వీసెస్, ఇన్విజిబుల్ ప్రొడక్షన్ లైక్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు టెరిషరీ. సో ఎకానమీని 3 సెక్టార్లుగా మనం క్లాసిఫై చేయొచ్చు, రైట్. సో ఇక్కడ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే జీడిపి అనేది నథింగ్ బట్ మనీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎకనామిక్ టెరిటరీ అన్నాం. ఎకనామిక్ టెరిటరీని మనం క్లాసిఫై చేస్తాం. సో మనీ వాల్యూ, రైట్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏవైతే ప్రొడక్షన్ జరిగాయో, 1,00,000 టన్నుల ఐరన్ ప్రొడ్యూస్ అయింది, 2,00,000 కార్లు ప్రొడ్యూస్ అయ్యాయి, ఇలా చెప్పాం. ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అని చెప్పుకున్నాం. సో నథింగ్ బట్ ఆ మనీ. సో ఈ మనీ వాల్యూ కన్సిడర్ చేసేటప్పుడు అంట వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ లెవెల్ తీసుకుంటామట. వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ లెవెల్ తీసుకుంటాం, అంతేగాని డబుల్ కౌంటింగ్ ని, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని తీసేయడానికి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని రెడ్యూస్ చేయడానికి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ ₹1,000 వర్త్ వీట్ ప్రొడ్యూస్ చేశాడు. ఫార్మర్ ఒక ₹1,000 వర్త్ వీట్ ప్రొడ్యూస్ చేశాడు, రైట్. దీన్ని మిల్లర్ పర్చేస్ చేశాడు, దాన్ని ఫ్లోర్ గా చేశాడు, దాన్ని ₹2,000 కి సేల్ చేశాడు. ఒక బేకర్ ఆ ఫ్లోర్ ని కొన్నాడు, దాన్ని బ్రెడ్ గా మార్చాడు, ₹4,000 కి సేల్ చేశాడు, రైట్. సో ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్ ఒక ఎకానమీలో ప్రొడ్యూస్ అయినటువంటి టోటల్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే 4 + 2 6, 6 + 1 7,000 ప్రొడ్యూస్ అయింది అని చెప్తే అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. కాబట్టి ఏం లెస్ చేస్తారు ఇక్కడ, ఇంటర్మీడియరీ కన్జంప్షన్ లెస్ చేయాలి. సో ఫార్మర్ కి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఏం లేదు, డైరెక్ట్ గా నేచురల్ రిసోర్సెస్ నుంచి తీసుకొచ్చాడు. సో ఇంటర్మీడియట్ కన్జంప్షన్ 0. సో ఫార్మర్ చేసినటువంటి వాల్యూ ఎడిషన్ ఎంత, 1,000. మిల్లర్ కి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఏంటన్నా, ఈ ₹1,000, రైట్. సో ప్రొడక్ట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్, ఇది వాల్యూ ఆఫ్ అవుట్పుట్. సో వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్, వాల్యూ యాడెడ్ ఎంత వచ్చింది, ఇది ఒక ₹1,000 చేశాడు. సో బేకర్ కి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఏంటి, వాల్యూ ఆఫ్ ఫ్లోర్ పర్చేస్డ్ 2,000. సో వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్, సో వాల్యూ యాడెడ్ ఇస్ 2,000. సో టోటల్ వాల్యూ యాడెడ్ బై బేకరీ ఎంత, సో టోటల్ అవుట్పుట్ అంటే ఇక్కడ మనం 4,000 తీసుకోవాలి తప్ప 7,000 తీసుకుంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్. సో మనీ వాల్యూ ఆఫ్ వాల్యూ అడిషన్ ఎట్ ఈచ్ లెవెల్, దట్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ తీసుకుంటాము. ఇక్కడ మనం వాల్యూ యాడెడ్ తీసుకున్నప్పుడు ఏం చెప్పాము మనం, వాల్యూ ఎడిషన్ మేడ్ బై ఈచ్ లెవెల్. ప్రైమరీ సెక్టర్ లో గ్రాస్ వాల్యూ యాడెడ్, సెకండరీ సెక్టర్ లో గ్రాస్ వాల్యూ యాడెడ్, టెరిషరీ సెక్టర్ లో గ్రాస్ వాల్యూ యాడెడ్ తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఫైనల్ గూడ్స్ వచ్చేసరికి వెదర్ దే ఆర్ కన్స్యూమర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్, వెదర్ దే ఆర్ కన్స్యూమర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. ఆ ఫైనల్ గూడ్స్ ఏమైనా అయి ఉండొచ్చు. సో మనీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద ఎకనామిక్ టెరిటరీ. ఇక్కడ మనీ వాల్యూ ఆఫ్ ఓన్లీ వాల్యూ ఎడిషన్ మేడ్ ఎట్ ఈచ్ లెవెల్ తీసుకుంటున్నాము టు అవాయిడ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సో వాల్యూ యాడెడ్ అంటే ఏంటన్నా, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియరీ కన్సంప్షన్, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియరీ కన్సంప్షన్. వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఎలా వస్తుంది, దట్టు మనకి వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్, రైట్. మనం ఈ సంవత్సరం సేల్స్ చేసాం, సేల్స్ చేసిన దాంట్లో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఉండొచ్చు, అది లాస్ట్ ఇయర్ జీడిపిలో ఇంక్లూడ్ అయిపోయింది, దాన్ని మనం లెస్ చేసేయాలి, రైట్. కాబట్టి వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ని ఎలాగ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. ఇది మీరు కాస్టింగ్ లో కానీ అకౌంట్స్ లో కానీ ఎప్పుడు చేసే అడ్జస్ట్మెంట్. దీన్ని నేను ఫర్దర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఎలా వస్తుంది, సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్, నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్ ని నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ పీరియడ్ లో ప్రొడ్యూస్ అయింది ఏదైతే ఉందో అది కూడా నేను ఈ సంవత్సరం సేల్ చేసి ఉండొచ్చు,
కానీ నాకు మాత్రం ఈ సంవత్సరం మాత్రమే ప్రొడ్యూస్ అయింది ఎంత అనేది తెలియాలి. సో దానికోసంగా నేను సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అనేది కామన్. సో ఇప్పుడు దీన్నే మీకు టెక్స్ట్ బుక్ లో ఫార్ములా ఏం చెప్తాడంటే సేల్స్ ప్లస్ చేంజ్ ఇన్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ నే ఏమని చెప్తున్నాడు, చేంజ్ ఇన్ స్టాక్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. రైట్, ఇది ఈచ్ సెక్టర్ కి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ మళ్ళీ ప్రైమరీ సెక్టర్ మళ్ళీ సబ్ సెక్టర్స్ గా క్లాసిఫై అవుతుంది. సో ఈచ్ సబ్ సెక్టర్ దగ్గర వాల్యుయేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తారు. రైట్, ఆ సెక్టర్స్ యొక్క వాల్యుయేషన్ మొత్తాన్ని సమ్మేషన్ చేస్తే ప్రైమరీ వస్తుంది. ప్రైమరీ సెకండరీ టెరిటరీ మొత్తం సమ్మేషన్ చేస్తే ఎకనామిక్ టెరిటరీ మొత్తం వస్తుంది. సో నథింగ్ బట్ ఈ ఫార్ములాని యూజ్ చేసి గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ మార్కెట్ ప్రైస్, సేల్స్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ కి కదా ఉంటుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్. సో ఇందులో కన్సిడర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న, సెల్ఫ్ కన్సంప్షన్ కోసం ప్రొడ్యూస్ చేయబడినటువంటి క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి లేకపోతే కన్స్యూమర్ గూడ్స్ కానివ్వండి, వాటిని కూడా వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ లో తీసుకోవాలి. మనం బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బిట్ కానివ్వండి లేకపోతే ప్రాక్టికల్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈచ్ సెక్టర్ లో గ్రాస్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సెల్ఫ్ కన్సంప్షన్ అంటే క్యాప్టివ్ కన్సంప్షన్ గూడ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్, అలాగే ఇంక్లూజివ్ ఆఫ్ ఇంప్యూటెడ్ రెంట్ అంటే ఓన్ హౌస్ నే లేకపోతే ఓన్ షాప్ నే యూజ్ చేస్తున్నాడు బిజినెస్ కోసం. సో దానికి పే చేయాల్సినటువంటి రెంట్ యాక్చువల్ గా పే చేయడు, కానీ ఆపర్చునిటీ కాస్ట్ ఏదైతే ఉందో ఇంప్యూటెడ్ రెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, జీవీ గ్రాస్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్ చేసేటప్పుడు సెల్ఫ్ కన్సంప్షన్ గూడ్స్ ని ఇంక్లూడ్ చేయాలి, అలాగే ఇంప్యూటెడ్ రెంట్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి జీడిపి అట్ ఎంపీ ఎలా వస్తుంది, సమ్మేషన్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిటరీ సెక్టర్. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. కానీ ఇక్కడ వరకు అర్థమైందా? గంగాధర్? Yes, sir. ఓకే. సో నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపియా లేకపోతే జిఎన్పియా? ఏంటి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? శశాంక్ సార్, నేషనల్ ఇన్కమ్ అంటే మనం కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చదువుకున్నాం, జీడిపి, ఎన్డిపి ఇవన్నీ చెప్పుకున్నాం. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటనాలి? ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఇప్పుడు నాకు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏమన్నా, సో మనం క్యాలిక్యులేట్ చేసింది జీడిపి అట్ ఎంపీ. ఎలా క్యాలిక్యులేట్ చేసాం? సమ్మేషన్ ఆఫ్ సిగ్మా గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్, ఆఫ్ సెకండరీ సెక్టర్ అండ్ టెరిటరీ సెక్టర్. ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ సెక్టర్ యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్ మనం తీసుకున్నమాట. కానీ మనం అరైవ్ అవ్వాల్సింది ఏంటి? నేషనల్ ఇన్కమ్ అంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అరైవ్ అవ్వాలి. రైట్, మనం క్యాలిక్యులేట్ చేస్తుంది నేషనల్ ఇన్కమ్, కానీ ఇప్పటిదాకా మనం క్యాలిక్యులేట్ చేసింది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు వీటిలోంచి ఏమేమి లెస్ చేయాలి? మనకి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి. సో ఏమేమి లెస్ చేయాలి? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఏమేమి లెస్ చేయాలి చెప్పండి. అక్ష? జిఎన్ అవ్వాలి. ఏం లెస్ చేద్దాం? గ్రాస్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది జీడిపి, మనకు కావాల్సింది ఎన్ఎన్పి. సో జీని ఎన్ చేయాలి. ఏం అడ్జస్ట్ చేయాలి? ఏం యాడ్ చేయాలి అయితే ఏం లెస్ చేయాలి? డిప్రిసియేషన్.
ఓకే, సో లెస్ డిప్రిసియేషన్, జిడిపి ఎంపీ మైనస్ డిప్రిసియేషన్ చేస్తే ఇప్పుడు ఈ పార్ట్ వరకు ఏమొచ్చి, ఈ పార్ట్ వరకు ఏంటన్నా అది and ఎన్ NP at the market price. ఎన్ ఇంకా D ని N కింద చేంజ్ చేయాలి. ఇంకా డీని మనం అడ్జస్ట్ చేయలేదు కాబట్టి ఈ పార్ట్ ఇది ఏ ఫార్ములా అవుతుంది? N ఇంకా NDP at SF. మార్కెట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ నిర్మల్. Yes, సో sir. ఇప్పుడు డిఎన్ Net factor income from abroad adjust చేయాలి సార్. అది పాజిటివ్ అయితే యాడ్ చేయాలి సార్, నెగిటివ్ అయితే లెస్ చేయాలి సార్. సో మనం పాజిటివ్ అనుకుంటే కనుక ఏం చేద్దాం అన్న? ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేయాలి సార్. మన టెక్స్ట్ బుక్ లో మనకి అబ్రాడ్ నుంచి వచ్చేది పాజిటివ్ అంటున్నాడు కాబట్టి అలా ఎగ్జామ్షన్ తీసుకుంటున్నాడు. మన టెక్స్ట్ బుక్ ఫార్ములా ప్రకారం వెళ్తున్నాం. ఇండియా కేస్ మే బి డిఫరెంట్. సో ఎన్ఎఫ్ఐఏ. సో ఇక్కడ వరకు ఏమైంది? జిడిపి ఎంపీ మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఇంతవరకు ఏమైంది? NNP at market price. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ యశ్వంత్. యశ్వంత్ సార్ ఇంకా ఏం అడ్జస్ట్ చేయాలి? మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ అవ్వాలి. ఏం చేద్దాం? ఎన్ఐటి సార్ ఏం చేయాలి? ఎన్ఐటీని యాడ్ చేయాలి సార్. లెస్ నెట్ ఇండైరెక్ట్ taxes. లెస్ ఇండైరెక్ట్ taxes. సో ఈ అడ్జస్ట్మెంట్ కి ఇప్పుడు ఏమైంది? ఇది ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్. సో క్లియర్ నానా? వాల్యూ యాడెడ్ మెథడ్ ఆర్ ఇండస్ట్రీ ఆరిజిన్ మెథడ్ ఆర్ ప్రొడక్ట్ మెథడ్ ఇవన్నీ కూడా ఒకటే. సో ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓన్ అకౌంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ బై గవర్నమెంట్, ఎంటర్ప్రైజెస్ అండ్ హౌస్ హోల్డ్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ ప్రొడ్యూసర్ ని ఇంక్లూడ్ చేయాలి, అలాగే ప్రొడక్షన్ ఫర్ సెల్ఫ్ కన్సంప్షన్ ఇంక్లూడ్ చేయాలి, అలాగే ఇంప్యూటెడ్ రెంట్ ఆఫ్ ఓనర్ ఆక్యుపైడ్ హౌసెస్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. రైట్? సో ఫార్ములా గుర్తుంటుందా? మనం క్యాలిక్యులేట్ చేసింది జిడిపి, మనకు కావాల్సింది ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కాబట్టి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాం. సో మీకు పేజ్ నెంబర్ ఇన్స్టిట్యూట్ బుక్కే మీరు ఎదురుగా పెట్టుకోండి. మనం కొన్నాళ్ళు ఇన్స్టిట్యూట్ బుక్కే టీచ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇన్స్టిట్యూట్ బుక్ లో మీకు పేజ్ నెంబర్ 1.14 లో చూడండి, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. ఆ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ నే మళ్ళీ సేల్స్ ప్లస్ చేంజ్ ఇన్ స్టాక్ అలా చెప్పుకుంటూ వచ్చాడు. సో మనం అదే స్టెప్స్ ని మనం ఇక్కడ వేసుకుంటూ వెళ్ళాం. ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మీకు మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే ఈ వీడియో మళ్ళీ వినండి. మనం ఏదైతే ఒక ఆర్డర్ లో వెళ్ళామో ఆ ఆర్డర్ వింటూ అక్కడ చదివితే మీకు అర్థం అవుతుంది. సో నెక్స్ట్ మెథడ్ లోకి వెళ్ళొచ్చానా? సో ఓకే, సరే. మనకి సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ లో చెప్పాం. సో జిడిపి ఏదైతే అంటే ఒక డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన వాల్యూ ఆఫ్ గూడ్స్, ఆ వాల్యూలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంది నాన్న? డిప్రిసియేషన్ ఉంది. ఆ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ లో డిప్రిసియేషన్ ఉంది, రైట్? అలాగే గవర్నమెంట్ కి పే చేసిన ట్యాక్సెస్ ఉన్నాయి, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రైట్? అండ్ ఆ వాల్యూలో వేజెస్ ఇంక్లూడ్ అయి ఉంది, రెంట్ ఇంక్లూడ్ అయి ఉంది, ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది, ప్రాఫిట్ ఇంక్లూడ్ అయి ఉంది, రైట్? సో జిడిపి ఎంపీ లోంచి ఈ డిప్రిసియేషన్ పార్ట్ వరకు తీసామనుకోండి ఏమవుతుంది? ఎన్డిపి అట్ సో ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెస్ చేసేస్తే ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది, రైట్? సరే. సో ఇప్పుడు మనం డొమెస్టిక్ గా ఎర్న్ అయిన వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ వీటి గురించి మాట్లాడుకుందాం. సో వీటిని వేజెస్ టోటల్ గా ఇండియాలో
పాపులేషన్ పీపుల్ సంపాదించిన వేజెస్ ఎంత, రెంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది ఈ వీటిని యాడ్ కనుక చేస్తే రైట్ మనం ఇన్కమ్ మెథడ్ ద్వారా కూడా కంప్యూట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. రైట్ అలా కంప్యూట్ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేజెస్ ఇంక్లూడ్స్ వేజెస్ ఈజ్ నథింగ్ బట్ కాంపెన్సేషన్ ఫర్ లేబర్, రైట్, ఆర్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ. వేజెస్ అనేది నథింగ్ బట్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇన్ క్యాష్. రైట్ క్యాష్ అంటే మనకి బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయినా కూడా దాన్ని ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ పోనీ. రైట్ అలాగే నెక్స్ట్ ఇన్ కైండ్ ఇన్కమ్ ట్యాక్స్ లో చదువుతారు పర్క్విజిట్స్. ఇట్ ఈస్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద ఎంప్లాయీ టు పే సమ్ ఎక్స్పెన్సెస్ బట్ దోస్ వర్ మెట్ బై ఎంప్లాయర్. అలాంటి పెర్క్స్ రిసీవ్డ్ ఇన్ కైండ్ దాన్ని కూడా కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ గానే తీసుకోవాలి. సో దాన్ని కూడా మనం నేషనల్ ఇన్కమ్ లోనే యాడ్ చేయాలి. అండ్ కాంట్రిబ్యూషన్ బై ఎంప్లాయర్ టు సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ లైక్ ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎలాగో ఉంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ పక్కన పెడితే ఎంప్లాయర్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేశాడు. దట్ అమౌంట్ విల్ బి రిసీవ్డ్ బై ద ఎంప్లాయీ ఆఫ్టర్ రిటైర్మెంట్. వాట్ ఎవర్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ టు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ will receive by employee after specified period of time. సో మీరు కాస్టింగ్ లో లేబర్ లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ లేబర్ లో పిఎఫ్ కి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాస్ట్ ఆఫ్ లేబర్ కి యాడ్ చేస్తారు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని లేబర్ కి యాడ్ చేస్తారు లేబర్ కాంపెన్సేషన్ కి. రైట్ సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. సో కాంపెన్సేషన్ ఫ్రమ్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ రిసీవ్డ్ ఇన్ క్యాష్, కైండ్ అండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది మనకి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ఎంప్లాయర్ ఇన్ క్యాష్, అలాగే పెయిడ్ బై ఎంప్లాయర్ ఇన్ కైండ్, అలాగే పెయిడ్ బై ఎంప్లాయర్ టు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. వీటి మూడింటిని ఇంక్లూడ్ చేయాలి. సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, మరి దాన్ని నేషనల్ ఇన్కమ్ లో యాడ్ చేయమంటే ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. అంటే వాడికి క్యాష్ రిసీవ్ అవుతుంది కదా, సో 10,000 శాలరీ రావాలి, అందులోంచి ఒక 1,000 రూపీస్ డిడక్ట్ చేసి పిఎఫ్ మిగిలింది 9,000 ఇచ్చారు. ఈ 1,000 పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేశారు. సో దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ క్యాష్, ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఇది. సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ సెపరేట్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. రైట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మాత్రం స్పెసిఫిక్ గా యాడ్ చేయాలి. సో వేజెస్ ని మనం కంప్యూట్ చేసేటప్పుడు, నేషనల్ ఇన్కమ్ కంప్యూట్ చేసేటప్పుడు వేజెస్ అనేది ఓన్లీ క్యాషే తీసుకుంటారేమో అని చెప్పి మీకు చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఇన్ కైండ్ అంటే పెర్క్విజిట్స్ ని యాడ్ చేసుకోవాలి. కాంట్రిబ్యూషన్ టు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లైక్ పిఎఫ్, వాట్ ఎవర్ ద నేమ్ మేబీ, నేమ్ ఏదైనా అయి ఉండొచ్చు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ రెంట్. సో ఇక్కడ మనకు ఒక టెర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలన్నా, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ని కలిపి ఆపరేటింగ్ సర్ప్లస్ అంటాడు. మనకు తర్వాత కింద ఫార్ములా చెప్పేటప్పుడు రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ని కలిపి ఆపరేటింగ్ సర్ప్లస్ అంటాడు. రైట్ సో ఈ మూడు ఓకే. నెక్స్ట్ ప్రాఫిట్ లో వచ్చేసరికి మళ్ళీ మనకి బైఫర్కేషన్ చెప్తున్నాడు. సో ప్రాఫిట్ అంటే ఒక ఎంటిటీకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అదంతా కూడా డివిడెండ్స్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారని సాయి కిరణ్. సార్ ఎంటిటీకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో మొత్తం డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తామా? నో సార్. కొంత డివిడెండ్ పే చేస్తాం, మిగిలింది ఏం చేస్తాం? రిజర్వ్స్ గా ఉంటుంది. సో కంపెనీ 100 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేసింది అనుకో, ఇన్వెస్టర్ చేతిలో 100 రూపీస్ వస్తుందా? రాదు సార్. ఏమవుతుంది దాంట్లో? ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కట్ అవుతుంది. కానీ అది గవర్నమెంట్ కి వెళ్ళినా కూడా అదేంటది, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్, ఇట్ ఈస్ ప్రాఫిట్. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు గవర్నమెంట్ అందులోంచి కొంత ప్రాఫిట్ అడిగింది, కొంత షేర్ అడిగింది కాబట్టి ఇచ్చేస్తున్నాం. సో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మ్యూట్ చేసాను. సో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే డివిడెండ్ విచ్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్. మనం సర్వేకి వెళ్ళాం, నేషనల్ ఇన్కమ్ సర్వేకి ఇన్కమ్ మెథడ్ లో తీసుకుని కంప్యూట్ చేద్దామని వెళ్ళాం.
అందరి దగ్గరికి వెళ్ళి మీకు వేజెస్ రూపంలో ఎంత సంపాదించారు, రెంట్ రూపంలో ఎంత సంపాదించారు, ఇంట్రెస్ట్ రూపంలో ఎంత సంపాదించారు, ప్రాఫిట్ రూపంలో ఎంత సంపాదించారు అడుగుతూ వెళ్ళాం. జనాలు ప్రాఫిట్ దగ్గర వచ్చేసరికి వాళ్ళ చేతిలోకి రిసీవ్ అయిన డివిడెండ్ ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తారు. నువ్వు అది మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే తప్పు చేసినట్లే. ఆ డివిడెండ్ వచ్చే ముందే గవర్నమెంట్ కొంత డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వెళ్ళింది, సో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ అలాగే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, ఆ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఇంక్లూడ్ చేయాలి, నథింగ్ బట్ రిజర్వ్స్. అలా కాకుండా గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, గవర్నమెంట్ కంపెనీస్ సర్ప్లస్ ఉంది, అంటే గవర్నమెంట్ కంపెనీస్కి వచ్చిన ప్రాఫిట్ అనుకుంటే మనం సర్ప్లస్ అంటాం, రైట్? సో గవర్నమెంట్ కంపెనీస్ కి సంబంధించిన సర్ప్లస్ ఉంది, అది కూడా ప్రాఫిటే. సో వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్తాడు. వేజెస్ లో వచ్చేసరికి ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, అలాగే ప్రాఫిట్ వచ్చేసరికి నువ్వు డివిడెండ్ తీసుకోవాలి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసుకోవాలి, రిజర్వ్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ సర్ప్లస్, గవర్నమెంట్ కంపెనీస్ కి సంబంధించినటువంటి సర్ప్లస్ ఏదైతే ఉందో వాటిని కూడా తీసుకోవాలి. ఇది కాకుండా లాయర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, రైట్, వాడు క్యాపిటల్ తెచ్చుకొని వాడే బిజినెస్ చేస్తాడు. ఆ బిజినెస్ చేస్తున్న దాంట్లో వాడే వర్కర్, సిఏ కానివ్వండి, లాయర్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, రైట్? సే డాక్టర్ ఉన్నాడు, ఒక 20 lakhs తో క్లినిక్ సెటప్ చేసుకున్నాడు, ఆ క్లినిక్ లో అతనే వర్క్ చేస్తున్నాడు, రైట్? ఇప్పుడు మరి ఆ 20 lakhs మీద ఇంట్రెస్ట్ ఏంటి? క్లినిక్ పెట్టింది కూడా ఓన్ బిల్డింగే, మరి ఆ ఓన్ బిల్డింగ్ మీద రెంట్ ఏంటి? అలాగే అందులో పనిచేస్తున్న డాక్టర్ కూడా అతనే. క్లినిక్ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ గా ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటే అతనికి శాలరీ వచ్చి ఉండేది. మరి ఇప్పుడు వాడు ఓన్ క్లినిక్ లో వాడే పనిచేస్తున్నాడు. సో ఈ రెండింగ్ లో వచ్చిన ప్రాఫిట్ ని వేజ్ అనాలా, రెంట్ అనాలా, ఇంట్రెస్ట్ అనాలా, ప్రాఫిట్ అనాలా? సో దీని గురించి కొట్టుకోవడం ఎందుకని చెప్పి సింపుల్ గా దానికి ఒక సెపరేట్ క్లాసిఫికేషన్ యాడ్ చేశారు నాన్న, మిక్స్డ్ ఇన్కమ్. మిక్స్డ్ ఇన్కమ్. సో ఇన్కమ్ మెథడ్ లో కంప్యూట్ చేసేటప్పుడు మనం మిక్స్డ్ ఇన్కమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి, రైట్? సరే, ఇప్పుడు మనం ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం అన్న. ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో జీడిపిలో డిప్రిసియేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసేద్దాం, అలాగే గవర్నమెంట్ పే చేసిన నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అది కట్ చేసేద్దాం, ఈ పార్ట్ వరకు కట్ చేద్దాం. ఇవి మాత్రమే సమ్మేషన్ చేద్దాం. ఇవి మాత్రమే సమ్మేషన్ చేస్తే వేజ్, రెండు, వీటిని సమ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇక్కడ మనకి డిప్రిసియేషన్ తీసాం, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసాం. సో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇది 1, 2, 3, 4, మిక్స్డ్ ఇన్కమ్ 5. సో 1 + 2 + 3 + 4 + 5 ఏమొస్తుందో చెప్పండి కౌశిక్. కౌశిక్ వినబడుతుందా? నువ్వు మాట్లాడేది వినబడట్లా నాకు. శశాంక్ సార్ డిప్రిసియేషన్ నేను కంప్యూట్ చేయట్లా, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీస్తాను. సో 1 + 2 + 3 + 4 + 5 చేస్తే ఏమొస్తుంది? NDP at మార్కెట్ ఫ్యాక్టరీ కాస్ట్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇస్తాం కాబట్టి మనకు వచ్చేది ఏంటి? NDP at ఫ్యాక్టరీ కాస్ట్, రైట్? సరే, మరి ఇప్పుడు మనకి నేషనల్ ఇన్కమ్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి? ప్లస్ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ మనకు కావాల్సింది ఏంటి? NNP at ఫ్యాక్టరీ కాస్ట్ అంటే DN అవ్వాలి. ఏం చేద్దాం? ప్లస్ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, రైట్? సో దీని ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఫార్ములా ప్రకారం డీకోడ్ చేస్తే NDP at ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా వచ్చిందంటే కాంపెన్సేషన్ టు ఎంప్లాయీస్ ప్లస్
యాక్చువల్గా వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఇవన్నీ రాయాలి. సారీ, రెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని రాయాలి. కానీ మూడింటిని కలిపి ఏమంటారని చెప్పాను? రెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఏమంటారని చెప్పాను? Operating surplus. ఆపరేటింగ్ సర్ప్లస్. సో ఆపరేటింగ్ సర్ప్లస్ ప్లస్ ఇంకా ఏం మిగిలింది? మిక్స్డ్ ఇన్కమ్. సో ఇక్కడ వరకు ఏమేమి కంప్లీట్ అయిపోయింది? 1 కంప్లీట్ అయిపోయింది, 2, 3, 4 కంప్లీట్ అయిపోయింది ఆపరేటింగ్ సర్ప్లస్ కి. మిగిలింది 5 ఏంటి? మిక్స్డ్ ఇన్కమ్. రైట్. సో ఇక్కడికి ఎన్డిపిఎఫ్సి అయిపోయింది ఈ పార్ట్ వరకు. సో ఎన్ఎన్పి రావాలంటే ఏం చేయాలి? ప్లస్ ఎన్ఎఫ్ ఐఏ యాడ్ చేస్తే మనకు వచ్చేది అంటున్నా ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. క్లియర్ నానా? ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్ లోకి వెళ్ళొచ్చా? ఎక్స్పెండిచర్ మెథడ్ లోకి వెళ్ళానా? Yes, sir. అశిత, ఒకవేళ మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీ టెక్స్ట్ బుక్ లో థియరీ మొత్తం చదవండి. నేను ఎందుకు కొన్ని పాయింట్లు చాలా స్పెసిఫిక్ గా అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను, మీకు అర్థం అవుతుంది. ఈ డెరివేషన్ ఆఫ్ ఫార్ములా కూడా అంటే మీకు డైరెక్ట్ గా ఫార్ములా చూస్తే కొంత అర్థం కాదు, దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకో అర్థం కాదు. సో అందుకే దాని వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్తాను, అందుకే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారని. సో స్టెప్ బై స్టెప్ మనం ఫార్ములాని డిరైవ్ అవుతూ వస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ సరే, మనం జీడిపి అంటే ఆల్రెడీ ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ. అది మనకి జీడిపి ఎంపీ. వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ. ఫైనల్ గూడ్స్ అంటే బోత్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ అని చెప్పుకున్నాం. సో వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అంటే కన్స్యూమర్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ గూడ్స్. రైట్. వాల్యూ ఆఫ్ మనీ, వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ. ఆ గూడ్స్ అనేవి కన్స్యూమర్ గూడ్స్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ గూడ్స్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇన్కమ్ మెథడ్ లో ఏదైతే హౌస్ హోల్డ్స్ కి ఇన్కమ్ వెళ్ళిందో వాళ్ళు ఏం చేస్తారు నాన్న? ఈ ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ ని కన్జ్యూమ్ చేసుకుంటారు, లేదా క్యాపిటల్ గూడ్స్ అంటే ఐదర్ కన్జ్యూమర్ గూడ్స్ మీద స్పెండ్ చేస్తారు లేదా క్యాపిటల్ గూడ్స్ మీద స్పెండ్ చేస్తారు. రైట్. సో దీస్ కన్జ్యూమర్ గూడ్స్ విల్ బి కన్జ్యూమ్డ్ విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న పీపుల్ కన్జ్యూమ్ చేసుకొని ఉండొచ్చు, లేదా బయట కంట్రీ వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేసుకొని ఉండొచ్చు. నాకు క్లియర్గా వినండి. ఏవైతే మన డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్జ్యూమర్ గూడ్స్ ని మన సిటిజన్స్ కన్జ్యూమ్ చేసుకొని ఉండొచ్చు విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ, లేదా అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు కూడా యూజ్ చేసుకొని ఉండొచ్చు. సో అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు యూజ్ చేసుకుందానే మనం ఎక్స్పోర్ట్ అంటాం. సో ఇవి కన్జ్యూమర్ గూడ్స్ కాబట్టి ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్. ఇవి ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్. సో విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ ప్రైవేట్ సెక్టర్ యూజ్ చేసుకుని ఉండొచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కూడా యూజ్ చేసుకుని ఉండొచ్చు. ప్రైవేట్ సెక్టర్ యూజ్ చేసుకుని ఉండొచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కూడా యూజ్ చేసుకుని ఉండొచ్చు. రైట్. సో టోటల్ కన్జ్యూమర్ గూడ్స్ విత్ ఇన్ ఇండియా, టోటల్ కన్జ్యూమర్ గూడ్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయని చెప్పాలి అంటే కనుక A + B + C చేస్తే నీకు ద వాల్యూ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఇండియా, విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఇండియా నీకు వస్తుంది. రైట్. అలాగే సో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ లో క్యాపిటల్ గూడ్స్ కూడా ఉండొచ్చు. రైట్. నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ బై ఇండివిజువల్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. రైట్. లైక్ కార్ కొన్నాము, ఇల్లు కొన్నాము. రైట్. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి? ఇన్కమ్ ని నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి మార్చుకున్నావు. దీన్ని నథింగ్ బట్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. దీన్ని గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం నాన్న. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. సో ఇది డి. సో టోటల్ జీడిపి రావాలి అంటే కనుక మనకి A + B + C + D వస్తే చాలు.
జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఎక్స్పెండిచర్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడట్లా. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ నీకు రావాలి అంటే కనుక నథింగ్ బట్ టోటల్ వాల్యూ ఆఫ్ కన్స్యూమర్ గుడ్స్ ప్లస్ టోటల్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ వస్తే చాలు. సో కన్స్యూమర్ గుడ్స్ లో మళ్ళీ రెండు రకాలు, విత్ ఇన్ ఇండియా యూజ్ చేసుకున్నారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేసాం. మళ్ళీ ఇండియాలో యూజ్ చేసుకున్నది ప్రైవేట్ సెక్టర్ యూజ్ చేసుకున్నారు, గవర్నమెంట్ సెక్టర్ యూజ్ చేసుకున్నారు, రైట్. సో గవర్నమెంట్ సెక్టర్ ని ఎందుకు విడగొడుతున్నాం అనేది మనం తర్వాత కేన్సియన్ థియరీ గురించి చెప్పుకునేప్పుడు చెప్తాం నాన్న. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కి కొంత సిగ్నిఫికెన్స్ ఉంది. లెట్స్ సే ప్రెసెంట్ టైమ్స్ లో మీరు చూస్తున్నారు గవర్నమెంట్ షుడ్ ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోతుంది, ఎకనమీ స్పీడప్ అవ్వాలంటే కనుక గవర్నమెంట్ సెక్టర్ ఎక్స్పెండిచర్ ని బూస్ట్ చేయాలి, ఎక్స్పెండిచర్ పెంచాలి అని చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ కన్సంప్షన్ లో ప్రైవేట్ సెక్టర్ ఎంత స్పెండ్ చేసింది, గవర్నమెంట్ సెక్టర్ ఎంత స్పెండ్ చేసింది అని విడిగా మనం నోట్ చేస్తున్నాం. సో విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ కన్స్యూమర్ గుడ్స్ ని వాడుకున్నది ప్రైవేట్ సెక్టర్ ఉంది, గవర్నమెంట్ సెక్టర్ ఉంది, అలాగే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. సో వాల్యూ ఆఫ్ కన్స్యూమర్ గుడ్స్ రావాలంటే A+B+C. కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశారు, క్యాపిటల్ ఫార్మ్ అయింది. సో A+B+C+D కనుక చేస్తే మనకు వచ్చేది జీడిపి అట్ ఎంపీ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఏ మెథడ్ అయినా సరే మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటన్నా సిద్ధు, మనకు కావాల్సింది ఏంటి? సిద్ధు వినబడుతుందా? సార్ A+B+C+D చేస్తే ఏమొచ్చింది మనకి? జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. మనకి ఏం కావాలి యాక్చువల్ గా? ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ కావాలి. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ కావాలి. సరే, సో ఈ మెథడ్ లో మనం ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ని ఎలా ఎరగవుతో చూద్దాం. మ్యూట్ చెప్తాను. సో కాసేపు ఇది పక్కన పెట్టండి, ఇప్పటిదాకా చెప్పిందంతా కాసేపు పక్కన పెట్టండి. సరే, ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఆ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ నువ్వు ఇండియాలో తయారైన గూడ్స్ కొని ఉండొచ్చు, అలాగే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యి ఇండియాకి ఇంపోర్ట్ అయిన గూడ్స్ ని కొని ఉండొచ్చు. సో నథింగ్ బట్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ప్రైవేట్ పర్సన్స్ ఖర్చు పెట్టేది, ప్రైవేట్ పర్సన్స్ ఏదైతే కన్సంప్షన్ మీద ఖర్చు పెడుతున్నారో దాన్ని ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ రెండు రకాలు, ఆన్ డొమెస్టిక్ గూడ్స్, ఆన్ ఫారిన్ గూడ్స్, నథింగ్ బట్ ఇంపోర్ట్స్ బై ప్రైవేట్ సెక్టర్ అని కూడా అంటాం. ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, నీ ఎక్స్పెండిచర్ రెండు రకాల గూడ్స్ మీద, డొమెస్టిక్ లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అయి ఉండొచ్చు, అలాగే ఫారిన్ గూడ్స్ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద కూడా అయి ఉండొచ్చు, రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ కూడా డొమెస్టిక్ గూడ్స్ మీద స్పెండ్ చేసిందట, అలాగే ఫారిన్ గూడ్స్ మీద కూడా స్పెండ్ చేస్తుంది, ఫారిన్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. సో నథింగ్ బట్ ఇంపోర్ట్స్ బై గవర్నమెంట్, ఇంపోర్ట్స్ బై గవర్నమెంట్. సో మనకి టోటల్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ రావాలంటే ఫార్ములా 1+2 అండ్ నథింగ్ బట్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్, అలాగే ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫారిన్ గూడ్స్. అలాగే గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ రావాలి అంటే కనుక 3+4 అంటే గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్, గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫారిన్ గూడ్స్, దట్ నథింగ్ బట్ ఇంపోర్ట్స్ బై గవర్నమెంట్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనకి నేను అడిగిన వాళ్ళు చెప్తా ఉండండి అన్న. కౌశిక్ సార్, ఇక్కడ ఏ అంటే ఏమని చెప్పుకున్నాం? విత్ ఇన్ ఇండియా మీన్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సార్. ఏంటన్నా? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటి పైన డొమెస్టిక్ టెరిటరీలో
జీడిపి అనేది నథింగ్ బట్ డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్. దాంట్లో ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్. సో ఏ అనేది ఏంటి? ప్రైవేట్ సెక్టర్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్. బి ఏంటి? Government final consumption expenditure on domestic goods. డొమెస్టిక్ గూడ్స్, రైట్? సో ఏ అనేది మనకి ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి చేద్దాం అనుకుంటున్నాం. ఏ అనేది ఏంటి మనకి? ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్. కానీ ఇక్కడ మనకి పిఎఫ్సి అంటే ఏంటన్నా 1+2 అంటే ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్ అంటే ఇది ఏ. ఇది ఇందాక ఎగ్జాంపుల్ లో ఇది ఏ. మనకి ఏ ఒక్కటే కావాలంటే ఏం చేయాలి నాన్న? ఏ ఒక్కటే కావాలి. మనకి పిఎఫ్సి వాల్యూ తెలుసు, ఫారిన్ గూడ్స్ వాల్యూ తెలుసు, ఏ ఒక్కటే కావాలి. PFC value నుంచి imports తీసేస్తాను సార్. ఫారిన్ గూడ్స్ ఇంపోర్ట్స్ తీసేయాలి. సో అదే ఫార్ములా ఇక్కడ. సో ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇంపోర్ట్స్ బై ప్రైవేట్ సెక్టర్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ అనేది ఏంటి? ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్. సో నెక్స్ట్ బి ఏంటి? మన గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్. సో బి మాత్రమే రావాలంటే ఏం చేయాలి? జిఎఫ్సిఈ మైనస్ ఇంపోర్ట్స్ బై గవర్నమెంట్ సెక్టర్, రైట్? నెక్స్ట్ సి అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ అని చెప్పుకున్నాం. సో ఎక్స్పోర్ట్స్. సో సి యాడ్ చేస్తున్నాం. డి అనేది గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. సో ఇప్పుడు మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుందనా? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డిని మనం అంటే పాజిటివ్స్ అన్ని ఒకవైపు, నెగిటివ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్తే పిఎఫ్సిఈ ప్లస్ జిఎఫ్సిఈ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఎక్స్పోర్ట్స్ ని యాడ్ చేస్తున్నాం, ఇంపోర్ట్స్ ని లెస్ చేస్తున్నాం. సో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్ మైనస్ ఎం ప్లస్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇది మీకు ఫైనల్ ఫార్ములా. ఎక్స్పెండిచర్ మెథడ్ ప్రకారం మనకి ఇది ఫైనల్ ఫార్ములా. దీని డెరివేషన్ ఇలా వచ్చింది. ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇంపోర్ట్స్ బై ప్రైవేట్ సెక్టర్ ఇక్కడ అడ్జస్ట్ అయింది. అన్నిటిని కామన్ తీసాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డిని ఈక్వేషన్ వేసుకొని దాంట్లో పాజిటివ్స్ అన్నిటిని ఒకవైపు తీసుకొచ్చాం, రైట్? ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్స్ ని అడ్జస్ట్ చేసి నెట్ ఎక్స్పోర్ట్స్ అన్నాము, రైట్? అలాగే లాస్ట్ లో డీని ఏం అడ్జస్ట్ చేయలేదు, క్యాపిటల్ ఫార్మేషన్ చేసాం, రైట్? డెరివేషన్ అర్థమైందన్న? ఎస్ సార్. మళ్ళీ వినండి, ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ వినండి. నెక్స్ట్ సో మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? జీడిపి అట్ ఎంపీ. సో మనకి ఏం కావాలి? ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి. సో ఇప్పుడు దీనికి ఏం అడ్జస్ట్ చేద్దాం నాన్న? సో ఈ ఫార్ములా మొత్తం నుంచి ఏం చేద్దాం? మైనస్ కంటిన్యూస్ ఇది డివైడెడ్ బై కాదు ఇది. ఓకే, లేకపోతే ఇలా చేద్దాం. సో ఎన్ఎన్బిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి అంటే కనుక ఇదంతా కామన్ మైనస్ ఫస్ట్ ఏం చేద్దాం? జీ అన్ అవ్వాలి అంటే ఏం చేద్దాం? డెప్రిసియేషన్ తీసేసాయి. తర్వాత డి అన్ అవ్వాలి ప్లస్ ఆర్ మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ప్లస్ ఆర్ మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. మన టెక్స్ట్ బుక్ ఫార్ములాలో మనకి నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ పాజిటివ్ ఉంటుందనే అజంప్షన్ తో ఎన్ఎఫ్ఐ అని యాడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవ్వాలి మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎప్పుడు మనకి మైనస్ చేస్తాం, ఎందుకంటే గవర్నమెంట్ చార్జ్ చేసే ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి, సబ్సిడీస్ చాలా తక్కువ ఇస్తుంది. సబ్సిడీస్ ఎప్పుడు కూడా ట్యాక్స్ కంటే కూడా తక్కువే ఉంటాయి కాబట్టి రైట్ మనం ఎన్ఐటీని ఎప్పుడు మనం లెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా నేషనల్ ఇన్కమ్ ని అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు ఇవాళ ఇది మొత్తం ఒకసారి చదవండి అన్న. రేపు దీని సమరీ ఒకసారి చెప్పుకుందాం. రేపు దీని సమరీ చెప్పుకొని నెక్స్ట్ యూనిట్ లోకి వెళ్దాం. ఇదంతా ఒకసారి చదవండి, ఎందుకంటే మనకి
చూడడానికి ఇన్కమ్ మెథడ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క పారాగ్రాఫే ఉన్నాయి, కానీ దీని మీద మనకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఆ ప్రాబ్లమ్స్ మనం తప్పు పోకుండా చేయాలి అంటే కనుక ఒకసారి సమరీ చూడాల్సి వస్తుంది. రైట్, ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయడం కోసమే నేను మీకు ఈ డెరివేషన్స్ కూడా చెప్తాను. ఫార్ములాస్ కి సంబంధించిన డెరివేషన్స్ అన్ని కూడా చెప్తుంది. రైట్, మనకి వాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మనం నేషనల్ ఇన్కమ్ ని వాడు ఏ లెవెల్లో అడిగితే ఆ లెవెల్లో ఎన్డీపీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఎన్డీపీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయగలగాలి, లేదా జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమంటే జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయగలగాలి. సో ఎక్కడ ఇచ్చినా సరే క్యాలిక్యులేట్ చేయాలంటే వెయిట్ ని ఇంక్లూడ్ చేయాలి, వెయిట్ ని ఎక్స్క్లూడ్ చేయాలి అనేది క్లియర్ గా తెలియడం కోసం మనం డెరివేషన్స్ చెప్తున్నాం. ఒకసారి మీరు చదివిన తర్వాత మళ్ళీ అవసరం అయితే ఎక్కడైనా డౌట్ వస్తే వీడియో చూడండి. అప్పటికి డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి, క్లారిఫై చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, సెషన్ ఎండ్ చేద్దాం.